హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి డైట్ స్పెషల్ అండ్ మై ఫేవరెట్ రెసిపీ మటన్ ములక్కడ ఫ్రై తయారీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సముద్రపు ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి, కోకోనట్ ఆయిల్, 400 గ్రాముల మటన్, 2 పెద్ద కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు. 400 గ్రాములు ఎందుకు అంటే ఇద్దరం డైట్ చేస్తున్నాం కాబట్టి 2 ఉల్లిపాయలు తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఒకరికైతే 1 ఉల్లిపాయ వాడాలి రోజుకి. సో ఇప్పుడు ఈ మటన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు నానబెట్టిన తర్వాతన తీసి కుక్కర్లో ఒక 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉడకపెట్టాలండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా దోరగా వేయించాలి. బాగా ఉడికిన మటన్ ముక్కల్ని ఇలా ఉల్లిపాయలు మిక్స్ చేయాలి. బాగా ఉడికేంత వరకు మూత పెట్టి అలా మాటికి చెక్ చేస్తుండాలి. ముక్క మెత్తబడేంత వరకు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ఒక్కడిగా వేసి మళ్ళీ బాగా కలపాలి. యాక్చువల్ వాటర్ సరిపోకపోతే వాటర్ వేసుకోండి. ఇది ఫ్రై కర్రీ కాబట్టి తక్కువ వాటర్ వేయడం జరిగింది. తర్వాత పసుపు వేసి ధనియా పౌడర్, కారం, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ములక్కాడలు బాగా ఉడకాలి కాబట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మటన్ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకవేళ అడుగు పట్టేస్తుంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చూసుకుంటూ ఉండండి. చివరగా కొత్తిమీర చల్లి మళ్ళీ మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత దించేయొచ్చండి. వేడి మటన్ ములక్కాడ ఫ్రై రెడీ. యాక్చువల్లీ ఈరోజు ములక్కాడ మటన్ కర్రీ కాబట్టి కొంచెం హెవీగా ఉంటుందని చెప్పి నట్స్ తీసుకోవడం లేదు, ఓన్లీ క్యారెట్ అండ్ కీరా అన్నమాట. మటన్ ములక్కాడ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది నాన్ వెజ్లో. మటన్ అయితే కనుక ఫీమేల్ లేడీస్ ఒక 200 గ్రామ్స్ తీసుకోవచ్చు, జెంట్స్ అయితే 250 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు మటను. సో మటన్లో డైరెక్ట్గా మటన్ కాకుండా కాంబినేషన్ ములక్కాడ లేదా మటన్ గోంగూర ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చాలా టేస్ట్ ఉంది, సూపర్ నిజంగా. ఇది కోకోనట్ ఆయిల్ వేసి వండాం కదా, అస్సలు కోకోనట్ ఆయిల్ స్మెల్లే లేదండి. చాలామంది అనుకుంటారు కోకోనట్ ఆయిల్ వాడితే స్మెల్ వస్తుందేమో, తినలేమేమో అనుకుంటారు. బట్ అసలు కోకోనట్ ఆయిల్ స్మెల్లే లేదు, చాలా టేస్ట్ ఉందన్నమాట. ఉత్తి కూరలే తినాలా, మధ్యలో ఆకలేస్తే ఏంటి పరిస్థితి అని కొంతమందికి డౌట్ రావచ్చు. యాక్చువల్లీ నా ఫస్ట్ మీల్ 12 o'clock 12:30 మధ్యలో కంప్లీట్ చేసేస్తాను డేలో. సో 12:30కి బిఫోర్ నేను ఏం చేస్తానంటే పొద్దున్న లేవగానే హాట్ వాటర్లో లెమన్ పిండుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగుతాను అనమాట. అలాగే గ్రీన్ టీ తాగుతాను, మధ్యలో వాటర్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. సెకండ్ ఏంటంటే మీరు ఒకవేళ కోకోనట్ ఆయిల్ పడకపోతే స్మెల్ నెయ్యి కానీ వెన్న కానీ చేయొచ్చు. ఇప్పుడు ఇది 1 మీల్ 12:30 అయిపోయింది కదా, మళ్ళీ ఈవినింగ్ నేను 7:30 8 o'clock సెకండ్ మీల్ చేస్తాను అనమాట. మధ్యలో ఈ గ్యాప్లో ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటాను, సూపులు కూడా తీసుకుంటాను అనమాట. సో ఈ లిక్విడ్స్ ఏంటి, సూపులు ఏంటంటే మీ ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. బ్లైండ్గా చేయొద్దు డైట్ని, కొద్దిగా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి.
ఇది 12:30కి తింటున్నాను కదా. సెకండ్ మీల్ ఏమో ఈవినింగ్ 8 o'clock తింటాను. సో మధ్యలో గ్యాప్ ఎంత ఆల్మోస్ట్ 8 hours. అలాగనే టైమింగ్ పని లేదండి. ఇది ఆకలి వేసినప్పుడే తినాలి, ఆకలి తీరేంత వరకు తినాలి. కాకపోతే నాకు బయటికి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాను నేను టైంని. సో ఈవినింగ్ మళ్ళీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటాను. సో డైలీ ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. అదే లిక్విడ్ డైట్లో అయితే 2 తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది కంప్లీట్ డైట్ మన ఛానల్లో కంప్లీట్గా ఉంటాయండి. మీరు మిస్ కాకుండా చూడండి అన్నీ, అప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలుగుతారు. మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఈవినింగ్ సెకండ్ మీల్లో ఎగ్ బుర్జీని వండుకున్నామండి. సో ఎగ్తో రకరకాలు చేసుకోవచ్చు కదా. సో ఈవినింగ్ టైం ఉండదని చెప్పి మళ్ళీ ఎగ్ బుర్జీ తీసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.